మనోహరాబాద్ మండలం రంగైపల్లి చెట్ల గోరార శివారులోని ఎంఎస్ అగర్వాల్ ఐరన్ పరిశ్రమ ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా గ్రామస్తులు పరిశ్రమకు వ్యతిరేకంగా ఉండడంతో పరిశ్రమ యాజమాన్యం పోలీసు బలగాలను భారీగా మోహరించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ప్రతాప్ రెడ్డి గ్రామస్తులకు మద్దతుగా ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని ఆయనను అదుపులోకి తీసుకుని చినశంకరంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రజలకు మద్దతుగా ఉండేందుకు వెళ్తున్న ప్రతాప్ రెడ్డిని చినశంకరంపేట పోలీస్ స్టేషన్ కు తీసుకురావడంతో విషయం తెలుసుకున్న గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు ప్రతాప్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున చినశంకరంపేట పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి సైతం చినశంకరంపేట పోలీసుకు తరలివచ్చి ప్రతాప్ రెడ్డితో మాట్లాడి హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మనోహరాబాద్ మండలం రంగాయపల్లి చెట్ల గౌరారం గ్రామంలో 3000 మంది జనాభా ఉండగా కేవలం 50 మంది కూడా ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి రాలేదని, ఇతర గ్రామాల జనాలను తీసుకువచ్చి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా భారీ పోలీస్ బందోబస్తు మధ్య ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం సిగ్గుచేటని, ప్రజలకు హాని కలిగించే పరిశ్రమలు ఏవి కూడా గ్రామంలో ఏర్పాటు చేయకుండా అధికారులు చొరవ చూపాలని డిమాండ్ చేశారు. పరిశ్రమ విస్తీర్ణం చెందకుండా చూడాలని పరిశ్రమకు వ్యతిరేకంగా సూచించిన అధికారులు మాత్రం అనుమతులు ఇస్తే హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వంటేరు ప్రతాప్ రెడ్డి, మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మల్కాపూర్ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, సర్పంచ్లు నాగరాజు, నాగభూషణం, నరేష్, సిద్దిరాములు, మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు పూలపల్లి యాదగిరి యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, గుండా స్వామి, సుధాకర్ నాయక్, స్వామి, తిరుపతి, శేఖర్, ప్రసాద్ పాల్గొన్నారు. మరి ఈ రోజు ఏదైతే మనోహరాబాద్ మండలానికి సంబంధించి చెట్ల గౌరారం రంగాయపల్లి గ్రామానికి సంబంధించిన అక్కడ ఒక ఫ్యాక్టరీ ఎంఎస్ అగర్వాల్ ఫౌండరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళ కంపెనీని ఎక్స్టెన్షన్ చేసుకుంటామని చెప్పేసి మరి అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేయడం జరుగుతూ ఉంది. అలాంటి సందర్భంలో గతంలోనే ఉన్న ఆ ఫ్యాక్టరీ అక్కడున్న ఆ 2 గ్రామాలకు సంబంధించిన మరి ఆ ప్రజలకు కావచ్చు, అక్కడున్న పంట పొలాలకు నష్టం జరుగుతూ ఉంది. పొల్యూషన్ ఎక్కువైపోయింది. అక్కడున్న పంటలు కూడా సరిగా పండలేని పరిస్థితి వచ్చింది. భూములు పాడైపోతూ ఉన్నాయి. పొల్యూషన్ తోని లంగ్స్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ప్రజలకు కూడా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి ప్రజలందరూ కూడా అక్కడ ఫ్యాక్టరీయే వద్దన్న సందర్భంలో ఎక్స్టెన్షన్ చేస్తామని చెప్పేసి మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం అనేది అసందర్భం. నిజంగా కూడా మరి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అక్కడ ఫ్యాక్టరీనే ఎత్తేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రతాప్ రెడ్డి గారు, గౌరవనీయులు ప్రతాప్ రెడ్డి గారు అక్కడ దాన్ని ఆపాలే. అక్కడ ఫ్యాక్టరీ ఉంటే ప్రజలకు నష్టం, అక్కడ పంట పొలాలకు నష్టం, అక్కడ ఉన్న ప్రజలకు ఆరోగ్యకరమైన ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయని చెప్పేసి మరి అక్కడ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లి ఒక రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పి అక్కడికి వెళ్లిన సందర్భంలో అక్కడ పోలీస్ బందోబస్తులో ఆ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతూ ఉంది. దాంట్లో వెళ్లి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఇక్కడ ఒక ఫ్యాక్టరీ కట్టడమే బాలేదు, ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పడానికి వెళ్తే మరి ప్రివెంటివ్ గా అరెస్ట్ చేసి శంకరంపేట మండలానికి తీసుకుని ఉన్నారు. మీరు అక్కడ 3000 మంది జనాభా 2 గ్రామాలకు సంబంధించి, మీ దగ్గర ఉన్నది 40-50 మంది జనాలు అక్కడికి వచ్చిండ్రు. అదే ప్రజాభిప్రాయ సేకరణ. అందుకే ఇది ప్రజాభిప్రాయ సేకరణ కాదు, పోలీసుల బందోబస్తు మంద నిర్బంధంగా ఆ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి నిర్బంధంగా అక్కడ ఫ్యాక్టరీని ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పేసి అక్కడ కంపెనీ వాళ్ళు భావిస్తా ఉన్నారు. దానికి ప్రభుత్వం సపోర్ట్ చేస్తా ఉంది, దానికి పోలీసులు సపోర్ట్ చేస్తా ఉన్నారు. దాన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. మరి అంతేకాకుండా బీఆర్ఎస్ నాయకులు ప్రజాభిప్రాయ సేకరణను కనీస రిప్రజెంటేషన్ చేసే హక్కు లేదా? వాళ్ళని తీసుకొచ్చి నిర్బంధించి పోలీస్ స్టేషన్ లో పెడతారా? అరెస్ట్ చేస్తారా? ఇది ఎక్కడ అన్యాయం? ఈ ప్రజాభిప్రాయ సేకరణ అంటే అందరు ప్రజలతో మమేకమై పనిచేసి రేపు ఆ ఊర్లో ఎట్లుండాలి, ఆ గ్రామాల పరిస్థితి ఏంది, ఈ పొల్యూషన్ తో ఎంత ఇబ్బంది వస్తుందో చెప్పుకునే అవకాశం లేదా? ఇదేనా ఈ ప్రభుత్వం యొక్క నిర్బంధ వైఖరి, ఈ ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరి? అందుకే మేము డెఫినెట్ గా దాన్ని ఖండిస్తా ఉన్నాం. ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను ప్రివెంటివ్ గా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా అక్కడ ఫ్యాక్టరీ ఎక్స్టెన్షన్ కూడా ఖండిస్తా ఉన్నాం. తప్పకుండా రేపు అధికారులను కలుస్తాం, పై అధికారులను కలుస్తాం. అవసరమైతే హైకోర్టులో ప్రైవేట్ బిల్ కూడా వేస్తాం.